జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మామిడి గిరిధర్ గారు, ఇక్కడ ఆర్టికల్ 370 సవరణ అనే దాన్ని జనరల్గా కూడా ఎలా అర్థం చేసుకోవాలంటే ఆ స్టోన్ పెల్టింగ్ ఆగిపోయింది, ఆ తుపాకీ చప్పుళ్ళు ఆగిపోయాయి అండ్ ఈరోజు సక్సెస్ స్టోరీస్ చెప్తూ ఉన్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక సామాన్యుడైనా కానీ మిగతా పౌరులు ఎవరైనా కూడా ఇప్పటివరకు నెగిటివ్ స్టోరీసే విన్న పౌరులు ఎవరైనా కూడా ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మొట్టమొదట మనకు అది మన దేశంలో భాగమైనా కానీ అక్కడ ఉన్న ప్రజలకు మేము భారతీయులం కాదు అన్నటువంటి ఒక భావం ఏదైతే ఉందో దాన్ని తీసేసాం మనము. దాని వల్ల చాలా కంట్రోల్ వచ్చింది. రెండవది, ఇందాక నేను చెప్పినట్లు మన ఏజెన్సీస్ కంట్రోల్ తీసుకోగలిగినాయి. వీళ్ళ ఫండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళందరినీ జైల్లో పెట్టడం జరిగింది. ఈ రోజు మిర్వాయిజ్ ఒమర్ ఫరూక్, అక్కడ ముఫ్తీ, గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ శ్రీనగర్ జామా మస్జిద్, అతను మరి స్వేచ్ఛగానే ఉన్నాడు కదా, మరి అతని స్టేట్మెంట్ ఎందుకు రావట్లేదు బయటికి? బికాస్ అతని తోకలు కట్ చేయడం మనం చేసాం, భారత ప్రభుత్వం చేసింది. అతనికి ఎక్కడెక్కడి నుంచి ఫండింగ్ వస్తుందో ఆ ఫండింగ్ అంతా కట్ అయిపోయింది. దాంతో వీళ్ళందరూ తోకలు ముడుచుకొని కూర్చున్నారు. ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితుల్లో భయపడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ మొత్తం జాతకం అంతా ఈ రోజు భారత ప్రభుత్వం చేతిలో ఉంది. ఆర్టికల్ 370 ఉన్నంత వరకు వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకునే వాళ్ళు. మహబూబా ముఫ్తీకి సంబంధించిన స్కామ్స్ ఫరూక్ అబ్దుల్లాకు తెలుసు, ఫరూక్ అబ్దుల్లాకు సంబంధించిన స్కామ్స్ అన్ని మహబూబా తెలుసు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఇతరత్ర భారతదేశంలో ఎవరికి తెలియకుండా దాచిపెట్టారు. అది ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ ఏం జరుగుతున్నా కానీ ప్రతిదీ కూడా భారత ప్రభుత్వానికి తెలుస్తోంది. కాబట్టి గతంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ ఎక్కడ బయటపడి వీళ్ళని జైల్లో పెడతారు అన్న భయం వాళ్ళందరూ వెంటాడుతోంది. కాబట్టి వాళ్ళందరూ నోరు మూసుకొని ఈరోజు ఉన్నారు. దానితోటి వాళ్ళ ఆల్టర్నేట్ నారేటివ్స్ అనేవి రాగలగడానికి అవకాశం వచ్చింది. మనం సాయి మెహరాజ్ మల్లిక్ అని ఒకరితో మేము ఇద్దరం వెళ్ళాము, అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సాయి ఇంటర్వ్యూ కూడా చేశాడు, దాన్ని మన నేషనల్ స్టబ్ లో మనం అది ప్రసారం కూడా చేశాం. మెహరాజ్ మల్లిక్ ఒకతను అక్కడ డీరాడికలైజేషన్ చేయడానికి చాలా కృషి చేస్తున్నాడు అతను. ఇన్ఫాక్ట్ వాళ్ళ జైళ్లలో కూడా ఉన్నటువంటి కట్టర్ టెర్రరిస్టులను కూడా అతను డీరాడికలైజ్ చేసే ప్రయత్నం అతను చేస్తున్నాడు. గ్రౌండ్ లెవెల్లో కశ్మీరీ ముస్లిం అయి ఉండి అతను చేస్తున్న ఎఫర్ట్స్ మనం బయటకు రావు. ఎందుకు? బర్ఖా దత్ లాంటి వాళ్ళు అప్పట్లో ఏం చేశారంటే కశ్మీరీ ముస్లిం అంటే భారత వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి, పాకిస్తాన్ సమర్థన చేసేటువంటి వాళ్ళు, ఇది ఒక నెరేటివ్ ఫిక్స్ చేశారు. తర్వాత వచ్చినటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా ఇంక్లూడింగ్ అర్నబ్ గోస్వామి వాళ్ళు కూడా వాళ్ళ డిబేట్స్ లో ఒకవేళ కశ్మీరీ ముస్లిం ని పిలవాలంటే దేశ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మాత్రమే పిలిచేవాళ్ళు. ఇంజనీర్ రషీద్ అని ఉండేవాడు, ఈరోజు ఎక్కడున్నాడు అతను? ఇంజనీర్ రషీద్ గతంలో పాకిస్తాన్ విస్థాపితులకి ఐడి కార్డ్స్ ఇచ్చినందుకు ధర్నా చేయడానికి వచ్చాడు. ధర్నా చేయడానికి వస్తే తన వెనకాల 5 మంది ఉన్నారు. అప్పటి మీడియా అంతా కూడాను కెమెరాలు ఫోకస్ పెట్టి వెనకాల ఉన్న ఖాళీ ఉన్నటువంటిది చూపించకుండా 5 మందే ఉన్నట్టు చూపించి 24 గంటలు ప్రసారం చేశారు. కశ్మీరీలో వ్యతిరేకత ఉన్నది, ఇది వాళ్ళ కశ్మీరీ ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా వీళ్ళకి ఐడి కార్డులు ఇస్తున్నారు, ఐడి కార్డులు ఇచ్చారంటే కనుక వాళ్ళు పౌరసత్వం వచ్చేసినట్లే, ఇలా పెద్ద గొగ్గోలు పెట్టి వాళ్ళంతా గొడవ చేశారు. ఈరోజు ఇంజనీర్ రషీద్ ఎక్కడున్నాడు? వీళ్ళందరూ ఎక్కడ మాయమైపోయారు? వీళ్ళందరూ బయట ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎవరిని జైల్లో పెట్టలేదు కదా, వీళ్ళందరూ నోరుచుకొని ఎందుకున్నారు? వీళ్ళు మహబూబా ముఫ్తీ కానీ, ఒమర్ అబ్దుల్లా కానీ, ఫరూక్ అబ్దుల్లా కానీ ఇక్కడికి వచ్చి ఢిల్లీలో వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ శ్రీనగర్ లో వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? గతంలో వీళ్ళు మాట్లాడిన వేర్పాటు వాదం ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళకి 3 నాలుకలు ఉండేవి. ఢిల్లీలో వస్తే భారత్ మాతాకి జై అంటాడు ఫరూక్ అబ్దుల్లా. జమ్మూకి వెళ్తే కనుక మనమందరం ఒకరు భారతదేశం నుంచి మనం మన ఐడెంటిటీ కాపాడుకోవాలి అని చెప్పి అక్కడ మాట్లాడతాడు. శ్రీనగర్ వెళ్తే మాత్రం మన ముస్లింస్ వీళ్ళని దూరం పెట్టాలి కాఫీర్లని అక్కడ మాట్లాడతాడు. 3 నాలుకలతో మాట్లాడే వాళ్ళందరూ వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? శ్రీనగర్ లో ఎందుకు వీళ్ళు నోరు కదలట్లేదు వీళ్ళది? కాబట్టి భారత ప్రభుత్వం అన్నది ఎఫెక్టివ్ గా ఆర్టికల్ 370 సవరణ చేసిన తర్వాత కంప్లీట్ గా మన భారతదేశపు ప్రభుత్వం యొక్క అధీనంలోకి వచ్చిన తర్వాత వీళ్ళనందరినీ కట్టడి చేయగలిగినటువంటి పరిస్థితి. గతంలో వీళ్ళకి వచ్చేటువంటి ఫండింగ్ బేనామీ ట్రాన్సాక్షన్స్ తర్వాత హవాలా గుండా వచ్చేది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఊడి చకోటి బార్డర్ నుంచి, అలాగే పూంచ్ రావ్లాకోట్ బార్డర్ నుంచి మనకు పాకిస్తాన్ నుంచి బార్టర్ సిస్టమ్ లో జరిగేది. అంటే పైసలు ఎక్స్చేంజ్ కాకుండా ఇక్కడ నుంచి వీళ్ళు ఏదో ఆపిల్స్ అప్రికాట్ అక్కడ పంపించారంటే వాళ్ళు అక్కడి నుంచి ఇంకేదో ఇస్తారు, దీనికి సరిపడే మోతాదు వస్తువులు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. ఊడిలో ఉన్నటువంటి చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు
వీళ్లకు బహుశా 100 రూపాయల సామాన్ కనుక పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కి పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి బహుశా 200-250 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులు ఇక్కడ పంపించేవాళ్ళు. ఈ మిగిలిన 100-150 రూపాయల ఏదైతే విలువ ఉన్నటువంటి వస్తువులు ఉన్నాయో వీళ్ళు దాన్ని భారతదేశంలో అమ్మి ఆ పైసల్ని ఈ వేర్పాటువాదులకు ఇచ్చేవాళ్ళు, టెర్రరిజానికి ఫండింగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇన్ఫాక్ట్ సాయి నేను కూడా చూసాం అక్కడ ఊడి పోలీస్ స్టేషన్ లో పెషావర్ రిజిస్టర్డ్ 2 బండ్లు సీజ్ చేసి మన ఊడి పోలీస్ స్టేషన్ లో వాళ్ళ అధీనంలో ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ 2 బార్డర్స్ ని కంప్లీట్ గా సీల్ చేయడం అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ హవాలా ట్రాన్సాక్షన్ కంప్లీట్ గా బంద్ అయిపోయింది. ఇటువంటి ఎన్నో చర్యలు తీసుకోవడం వల్ల ఈ పెర్కులేషన్, ఈ మధ్యలో వీళ్ళు కొట్టేసేటువంటివన్నీ కూడాను క్రమేపీ వాళ్ళ నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళడంతో ఈ రోజు గతంలో నోచుకోనటువంటి డెవలప్మెంట్ అంతాను అక్కడ జరుగుతున్నది. మెహరాజ్ మల్లిక్ లాంటి వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గానే ఇన్ఫాక్ట్ సాయిగా ఫార్వర్డ్ కూడా చేశాను, మెహరాజ్ మల్లిక్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ లో దాన్ని కూడా అతన్ని భ్రష్టు పట్టించి ఆయన వ్యతిరేకంగా ఒక విధమైన నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. రీసెంట్ గా అతను ఒక సదస్సులో మాట్లాడుతూ కొంతమందిని యువకుల్ని స్టేజ్ మీద రమ్మని పిలవడం జరిగింది. 3 అబ్బాయిలు వచ్చారు, అలాగే 3 అమ్మాయిలు వచ్చారు. హిజాబ్ లేకుండా మామూలుగా తల ఓపెన్ గా ఉన్నటువంటి అమ్మాయిలు 3 వచ్చారు. సో అతని సరదాగా ఏమన్నాడంటే, మరి బుర్కా వేసుకున్న వాళ్ళ మీరు అమ్మాయిలు ఎందుకు మీరు భయపడుతున్నారా, మీకు ధైర్యం లేదా, మీకు కూడా ధైర్యం ఉండాలి కదా అని చెప్పి సరదాగా వాళ్ళతో మాట్లాడాడు. అనగానే 2 బుర్కాలు వేసుకున్నటువంటి అమ్మాయిలు కూడా స్టేజ్ మీదకి వచ్చారు. ఈ వాళ్ళని కంగ్రాచులేట్ చేయండి, వాళ్ళని అభినందించండి, తప్పట్లు కొట్టించాడు. అంటే వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు అతను. కానీ ఆ ఒక్క ముక్కని తనని అపోజ్ చేస్తూ ఒక వేర్పాటువాది ఎన్జిఓ వ్యక్తి లేచి నిలబడి బుర్కాలంటే నీకు ఇంత అక్కసా నీకు అని చెప్పి దాన్ని వైరల్ చేశారు. దాన్ని ఏం చేశారంటే ఆర్మీ యొక్క తొత్తు అయినటువంటి ఒక స్పీకర్ బుర్కాల్ని అవమానించాడు అని ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. కానీ మెహరాజ్ మల్లిక్ చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమాలు సాయి కూడా అతను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఇటువంటి నెరేటివ్ అక్కడ క్రమేపీ జరుగుతూనే ఉన్నది. ఇన్ఫాక్ట్ ఒక ట్రిప్ లో మేము వెళ్ళినప్పుడు సాయంత్రం రంజాన్ టైంలో, లాస్ట్ టైం 2022లో వెళ్ళినప్పుడు రంజాన్ టైంలో వెళ్ళాం మేము. సాయంత్రం ఫజ్ర్ నమాజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళది సూర్యాస్తమైన తర్వాత ఉన్న నమాజ్ కి సరిగ్గా వాళ్ళు నమాజ్ చేసే టైంకి కరెంట్ పోయేది. కరెంట్ పోతే కనుక మాకు డ్రైవర్లు వీళ్ళందరూ చెప్పే నేరేటివ్ ఏంటంటే, ముస్లింలు సతాయించడానికి నరేంద్ర మోదీ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు, అతను ఆర్డర్ ఇస్తున్నాడు. ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పాలిత ప్రాంతం కదా. ఈద్ మంత్ రంజాన్ నెల, 2022 రంజాన్ నెలలో సరిగ్గా నమాజ్ చేసుకునే టైంలోనే కరెంట్ తీస్తారు. ప్లీజ్ కంటిన్యూ సార్. కరెక్ట్. యాక్చువల్గా మాకు తెలిసిన విషయం ఏంటంటే, అదే పనిగా ఇటువంటి నేరేటివ్ బిల్డ్ చేయడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు చేస్తున్నారు. వాళ్ళకే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు, కానీ ఒక నేరేటివ్ బిల్డింగ్ చేస్తున్నారు. అండర్ కరెంట్ ఇటువంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మనం చూస్తున్నటువంటి పాజిటివ్ అంశాలు కొన్ని ఉన్నా కానీ కూడా కొన్ని ఇప్పటికి కూడా ఆ శక్తుల యొక్క ప్రభావం అక్కడ ఉన్నది. దాన్ని క్రమేపీ మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఆ నెరేటివ్ ని కంప్లీట్ గా సర్వనాశనం చేయాలి. ఒక 70 ఏళ్లుగా కాలినటువంటి రావణ కాష్టం ఓవర్ నైట్ 2-3 ఏళ్లలో అయితే అయిపోదు కదా, దానికి సమయం పడుతుంది. దాంట్లో భావజాలం మారిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని మళ్ళీ కొంత నార్మలైజ్ చేయాలంటే బహుశా 1 దశకం 2 దశకాలు 3 దశకాలు పట్టచ్చు. కానీ ప్రయాణం మాత్రం మనం చేస్తున్నాం. ఒక ముఖ్య అంశం ఏంటంటే, మోదీ గారు ఈ రోజు వెళ్ళినటువంటి దీంట్లో ఆయన శ్రీనగర్ చేరిన తర్వాత మొట్టమొదటి ప్లేస్ ఆయన వెళ్ళింది ఎక్కడ అంటే కనుక బాదామి బాగ్ క్యాంటన్మెంట్కి వెళ్ళారు. బాదామి బాగ్ క్యాంటన్మెంట్ మొత్తం యావత్ దేశంలో, భారతదేశంలో అన్నిటికంటే మోస్ట్ ప్రొటెక్టెడ్ క్యాంటన్మెంట్ ఏదైనా ఉందంటే బాదామి బాగ్ క్యాంటన్మెంట్. అక్కడ ఒక బిట్ అయినా కానీ కాల్ చేయగలరు. కానీ ఇక్కడ బాదామి బాగ్ క్యాంటన్మెంట్ మీద ట్రెస్ పాసర్స్ విల్ బి షార్ట్ అని ఉంటుంది. అంటే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమే ఉండదు, దాటారంటే కాల్ చేయడం, వాళ్ళకి అటువంటి ఆర్డర్స్ ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లల స్కూల్ టిఫిన్ డబ్బాలో బాంబులు పెట్టి పంపించారు గతంలో. సో అటువంటి కిరాతకం జరిగింది కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అటువంటి బాదామి బాగ్ క్యాంటన్మెంట్ కి మోదీ గారు వెళ్ళారు. అక్కడ మోదీ గారే 2016లో ఒక భవ్యమైనటువంటి అద్భుతమైనటువంటి వార్ మెమోరియల్ అప్పట్లో ఇనాగ్రేట్ చేశారు. సో ఆ 2016లో చేసినటువంటి ఆ మెమోరియల్ ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మోదీ గారు వెళ్ళి దాన్ని దర్శించుకొని అక్కడ ఆయన శ్రద్ధాంజలి ఘటించి వచ్చారు. నేను దాని గురించి చెప్తాను.
నేను వెళ్ళాను అక్కడికి, ఆ మెమోరియల్కి వెళ్ళాను. బాదామి బాగ్ క్యాంటోన్మెంట్ కి వెళ్ళడం చాలా కష్టం. అటువంటిది నేను ఎంతో సాధించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని సెల్ ఫోన్ సీజ్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని నన్ను మాత్రం పంపించారు. నేను వెళ్ళాను అక్కడికి. మెమోరియల్ పక్కన మనకు పండ్రేతన్ మందిర్ అని ఉన్నది. పాండవులు స్థాపించినటువంటి శివాలయం ఉన్నది. దాన్ని పానీ మందిర్ అని కూడా పిలుస్తారు. దాని పక్కన ఉన్నటువంటి మెమోరియల్. ఈ మెమోరియల్ లో ఒకటి నల్ల పాలరాతి తోటి చాలా ఎన్నో పలకాలు ఉన్నాయి అక్కడ. ఆ ప్లేట్స్ లో అంతా కూడాను స్వర్ణాక్షరాలతోటి 1947 నుంచి ఈ రోజు దాకా అక్కడ బలిదానం ఇచ్చినటువంటి ప్రతి సైనికుడి పేరు వర్ణించబడింది, అక్కడ రాసి ఉంది అక్కడ. ఈ రోజు దాకా అక్కడ ప్రతి ఎవరైతే బలిదానం ఇచ్చారో వాళ్ళందరికీ కూడా అక్కడ పేర్లు రాస్తున్నాయి. కానీ అన్నిటికంటే భావోద్వేగం ఇచ్చేటువంటి అక్కడ 2-3 బ్లాంక్ నల్ల పలకాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. బ్లాంక్ వి అంటే అర్థం ఏంటంటే, నేను కంటిన్యూ దిస్ ఐ ట్రై టు, దాని అర్థం ఏంటంటే ఏది ఏమైనా సరే, ఎంతమంది బలిదానాలు ఇచ్చినా సరే, ఏమైనా సరే కాశ్మీర్ ని వదిలే ప్రసక్తే లేదు అని ఒక స్పష్టమైన మెసేజ్. ఇంకా ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, ఇట్స్ ఓకే, నా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సైనికులు సిద్ధంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నాం నిజంగా అందరం. సో అంటే ఏమైనా పర్వాలేదు, ఇంకా ఫలకం ఖాళీగా ఉంది అని అంటే దట్ ఈస్ అ మెసేజ్. సో ఇక్కడితో ఆగదు కాకపోవచ్చు, ఇంకెన్ని సంవత్సరాలైనా పర్వాలేదు అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇచ్చాయి. అది సార్ చెప్పేది. యా సార్, మీరు కంట్రోల్. యా, గెట్ ఎమోషనల్ అబౌట్ ఇట్. అంటే కొంతమంది బలిదానానికి సిద్ధంగా ఉన్న కాశ్మీర్ వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేవని మెసేజ్ ఇచ్చారు. అది సో అంటే మీరు యాక్చువల్లీ ఇందులో ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతి సైనికుడిని కూడా పాండ్రేతన్ మందిర్ దగ్గర తీసుకొస్తారు. ఈ మెమోరియల్ దగ్గర మొట్టమొదట అతనికి గన్ సెల్యూట్ ఇచ్చి శ్రద్ధాంజలి ఘటించి ఇక్కడి నుంచి వాళ్ళ ఊర్లకు తీసుకెళ్తారు వాళ్ళ శవాన్ని. కాబట్టి ఆయన మహాకాలుడి యొక్క సమక్షంలో వాళ్ళు వాళ్ళ బలిదానం అనేది రిజిస్టర్ అవుతున్నది. అక్కడి నుంచి వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడ వెళ్తారో అక్కడికి వెళ్తారు. కాబట్టి అక్కడికి మోదీ గారు ఈరోజు వెళ్ళారు. అన్ఫార్చునేట్లీ ప్రజలు అక్కడ అందరూ సామాన్య ప్రజలు వెళ్ళి చూడలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే అంత సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి నాకు అదృష్టం కలిగింది, నేను వెళ్ళి చూశాను అనేది. ఈసారి శ్రీనగర్కి ఎవరైనా వెళ్తే కనుక బాదామి బాగ్ కంటోన్మెంట్కి వెళ్ళి అక్కడ ఆఫీసర్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళు వెళ్తే కనుక బాగుంటుంది. మనం ఇటువంటి చూడాలి, సందర్శించాలి. మన మెమోరియల్స్ చూస్తే కానీ మన బలిదానం ఇచ్చినటువంటి సైనికుల యొక్క ఘనత, దేశం ఎంతటి త్యాగాలు చేసి ఈ దేశాన్ని పరిరక్షిస్తున్నది అని తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు దేశమంతా ఉన్నది. ఇక్కడ మనం చాలా తుచ్చమైనటువంటి అంశాలలో సైన్యాన్ని తిడతాం. రాహుల్ గాంధీ హమారీ సేనకు పీట్ రహీ హే పిఎల్ఏ అని చెప్తున్నాడు ఆయన. నిజంగా మన సైనికులు ఎటువంటి ధైర్య సాహసాలతోటి చైనీస్ పిఎల్ఏని చెతకబాతున్నారో రాహుల్ గాంధీకి తెలిసినా కానీ కూడా దాన్ని దాచిపెట్టి మన సైన్యాన్ని వ్యతిరేకంగా వీళ్ళ ఆత్మస్థైర్యాన్ని నీరుగార్చే దిశగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎంతో మంది సోకాల్డ్ విశ్లేషకులంతా మాట్లాడుతున్నారు. కానీ అక్కడికి వెళ్ళి నిలబడితే తెలుస్తుంది. 5 నిమిషాలు మనం అక్కడ నిలబడలేం. కోరికే కత్తితో పొడిచేటువంటి గాలి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆఖరి ఈవెన్ టాయిలెట్ కి వెళ్ళడానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి, వెళ్తే ఎవడెక్కడి నుంచి షూట్ చేస్తాడో తెలియనటువంటి పరిస్థితి. అటువంటి దుర్భర పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని అంతా సురక్షితంగా కాపాడి మన దేశం నుంచి విడిపోకుండా కాపాడినటువంటి వాళ్ళ సైనికుల యొక్క బలిదానాలు అక్కడ రాసి ఉన్నాయి. కాబట్టి మనకు అక్కడ ఏ క్షేత్రం అయినా దానికి అన్నిటికంటే కూడా ముఖ్యమైన క్షేత్రం ఇదిగా నేను భావిస్తాను. ఈరోజు మోదీ గారికి అక్కడికి వెళ్ళారు మళ్ళీ మోదీ గారు. అందుకని నాకు ఆ కనెక్షన్ అనేది చాలా స్పష్టంగా నాకు కాశ్మీర్ తోటి నాకు ఎన్నో దఫాలు వెళ్ళాను కాబట్టి, ఇవన్నీ కూడా తిరిగాను కాబట్టి నాకు ఈ న్యూస్ ఐటమ్ లో ఆయన ఓన్లీ శ్రద్ధాంజలి ఘటించారు, చిన్న ముక్క రాస్తారు అంతే కానీ దాని వెనక నిగూఢమైనటువంటి ఈ సత్యం ఏదైతే ఉన్నదో మోదీ గారి లోపల ఉన్నటువంటి ఎమోషన్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆయన తీసేయడము, పబ్లిక్ గా ఆయన ఎటువంటి పోస్టర్ ఇచ్చినా వేరే, కానీ ఆయన చాలా డీప్ గా దీన్ని ఎలా మళ్ళీ మన చేజారిపోకుండా దీన్ని మళ్ళీ రిట్రీవ్ చేయాలన్న దిశగా ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఈ రోజు ఆ గుణం చూపిస్తున్నాయి. ఆ దిశగా ప్రయాణం చేసి మొత్తం మారిపోయింది నేను అన్నను. తప్పకుండా చూస్తే కనుక మనకి హిందీలో సామెత జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంటారు కదా, అది జరిగింది. కానీ ఆ దిశగా ప్రయాణం మొదలు పెట్టాం ప్రస్తుతం.